Hello everyone, welcome to San Food Labs. Today I will show you the most healthiest recipe moringa parota, also known as drumstick leaves parota, మునగాకు పరోటా. కప్ శనగపప్పు ఒక 1 అవర్ నాననివ్వాలి. పరోటా కోసం నేను మునగాకు ఒక కట్ట తీసుకున్నానండి. దీన్ని ఇలా 2 to 3 టైమ్స్ క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకొని ఇలా సపరేట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగల్ని గ్రైండ్ చేసుకుందామండి. ఒక 2 ఇంచ్ అల్లం, 2 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, ఉప్పు యాడ్ చేసుకొని కచ్చా పచ్చిగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా పేస్ట్ లాగా చేసుకోకండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి, ఒక 1/2 కప్పు రాగి పిండి, ఒక 1/2 కప్ జొన్న పిండి, మనం కట్ చేసి పెట్టుకున్న మునగాకు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చనా పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక 1/4 టేబుల్ స్పూన్ వాము ఇలా స్మాష్ చేసి వేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, టర్మరిక్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 2 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసి దీన్నంతా బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ ఎక్కువ పట్టవండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోండి. ఇలా ఒత్తుకుంటూ లాస్ట్లో దీన్ని 1 టేబుల్ స్పూన్ గీతో గ్రీస్ చేసుకోండి. గీని డోకి అప్లై చేసి ఇలా ఒక 10 మినిట్స్ లీవ్ చేసిన తర్వాత మనం ఈక్వల్ బాల్స్ లాగా చేసుకుందాం. ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం ముందుగా చపాతీ చేసుకోవడానికి పొడిపిండిని చల్లుకొని మన బాల్కి ఇలా పొడిపిండిని అప్లై చేసి చపాతీలాగా చేసుకోండి. ఇలా మనం చపాతీలాగా చేసుకున్న తర్వాత గీని ఇలా గ్రీస్ చేసుకోండి. మొత్తం ఇలా గ్రీస్ చేసుకొని దాన్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేయండి. రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ అండ్ స్క్వేర్ షేప్ వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసి ఇలా పిండిని చల్లుకుంటూ చపాతీలాగా చేసుకుందాం. ఇలా స్మూత్గా చేసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకుందాం. చపాతీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డస్ట్ ఆఫ్ చేసుకుందాం. పొడిపిండిని అంతా దులిపేసేసి ఇప్పుడు మనం ముందుగా ప్యాన్ని వేడి చేద్దామండి. ఒక 5 మినిట్స్ ఇలా వేడి చేసుకున్న తర్వాత దీని మీద నేను బటర్ అప్లై చేస్తున్నాను. మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోండి. దీన్ని ఇలా ఫ్లిప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకుందాం. లైట్గా ప్రెస్ చేస్తూ రోస్ట్ చేయడం వల్ల లోపల నుంచి పరోటా బాగా ఉడుకుతుందండి. మన పరోటా రెడీ అయిపోయింది. ఈ పరోటా రైతా, చట్నీ, కర్రీ దేనిలో అయినా చాలా బాగుంటుంది. పాలకూర కంటే 30 టైమ్స్ ఐరన్, 100 టైమ్స్ కాల్షియం అండ్ ఏ, సి, ఈ విటమిన్ కలిగి ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్.